హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నన్ను చూసారా? నేను మీకోసం ప్రతిరోజు పనిచేసే ఫ్రూట్ ట్రైన్ని. నా పేరు ఫ్రూటీ బాబు ట్రైన్. మొదటగా నేను వెళ్ళింది యాపిల్ ఫామ్కి. అక్కడొక పెద్ద ఎర్రని యాపిల్ నన్ను చూస్తూ, ట్రైన్ బాబూ, మా బేబీ యాపిల్స్కి మార్కెట్కి రైడ్ ఇస్తావా అని అడిగింది. నేను అలా అన్నాను, ఎందుక్కాదు, రండి రండి. ఒక పెద్ద యాపిల్, 5 చిన్న బేబీ యాపిల్స్ నా కోచ్లోకి ఆనందంగా ఎక్కారు. యాపిల్ ఏమంటుందో తెలుసా బిల్లలు? ప్రతిరోజూ నన్ను తింటే డాక్టర్ దూరంగా ఉంటాడు, అందుకే యాపిల్ అంటే చాలా హెల్దీ. సో మీరు కూడా ప్రతిరోజూ ఒక యాపిల్ని అమ్మతో అడిగే తింటారు అని నాకు తెలుసు, ఎందుకంటే మీరు చాలా మంచి పిల్లవాళ్ళు కదా. హలో పిల్లలు, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చెప్పండి చూద్దాం. తరువాత నేను చేరింది బనానా గార్డెన్కి. అయ్యో, వాళ్ళు ఎంత జంప్ చేస్తారో! ఒక పెద్ద పసుపు అరటిపండు, ఏకంగా 5 చిన్న బేబీ బనానాలు. అందరూ నన్ను చూసి, ట్రైన్ అన్నయ్య, మాకు లిఫ్ట్ ఇస్తావా అని క్యూట్గా అడిగారు. నేనలా అన్నాను, ఎందుక్కాదు, రండి రండి. నాకు చాలా సంతోషం. వాళ్ళు ఎనర్జీకి రాచమంత్రులు. దీనివల్లే బనానా తింటే పిల్లల్లో శక్తి పెరుగుతుంది. వాళ్ళేమంటారో తెలుసా? మమ్మల్ని తింటే నీ శరీరం బలంగా ఉంటుంది, పిల్లల్లో శక్తి పెరుగుతుంది. సో మీరు కూడా ప్రతిరోజూ ఒక బనానాని అమ్మతో అడిగే తింటారని నాకు తెలుసు, ఎందుకంటే మీరు చాలా మంచి పిల్లవాళ్ళు కదా. హలో పిల్లలు, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళుతున్నామో చెప్పండి చూద్దాం. 3వ స్టాప్ ఆరెంజ్ గార్ల ఇంటి దగ్గర. ఒక ఆరెంజ్, పైగా 5 చిన్న బేబీ ఆరెంజ్లు చాలా మధురంగా నన్ను పలకరించారు. అక్కడ ఒక పెద్ద ఆరెంజ్ నన్ను చూస్తూ, ట్రైన్ బాబూ, మా బేబీ ఆరెంజెస్కి రైడ్ ఇస్తావా అని అడిగింది. నేనలా అన్నాను, ఎందుక్కాదు, రండి రండి. వాళ్ళేమంటారో తెలుసా? మమ్మల్ని తింటే నీ శరీరం బలంగా ఉంటుంది, జలుబు దరిచేరదు. విటమిన్ సి ప్రపంచమంతా ఆరెంజ్లోనే ఉంటుంది పిల్లలు. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళుతున్నామో తెలుసా చెప్పండి? పైనాపిల్ గారు దూరం నుంచే కల్పిస్తారు. పైభాగంలో పెద్ద గ్రీన్ కిరీటం, బాడీ మొత్తం ప్యాటర్న్స్. మొదట చూస్తే స్పైకీగా అనిపిస్తారు, కాని అందులోని రుచి అబ్బో తియ్యగానే ఉంటుంది. బేబీ పైనాపిల్స్ 5గురు కూడా నాతో రైడ్ కోసమే వేచి చూస్తున్నారు. వాళ్లు అందులో బోర్డయ్యాక నా ట్రైన్ ఎంత కలర్ఫుల్ అయిందో తెలుసా? సో మీరు కూడా ప్రతిరోజూ తింటారు కదా. మీకోసం అన్ని పైనాపిల్స్ని ఫ్రెష్గా ఇప్పుడే మార్కెట్లోకి తీసుకుని వచ్చాను. ఫాస్ట్గా వచ్చి తీసుకోండి పిల్లలు. చివరి స్టేషన్ గ్రేప్స్ బ్లాక్బెర్రీ ఫామ్. ఒక పెద్ద పర్పిల్ గ్రేప్, చిన్న చిన్న 5 బేబీ బెర్రీలు నన్ను చూసి, ట్రైను బాబూ, మేమూ వస్తాం అని నవ్వారు. నేనలా అన్నాను, ఎందుకు కాదు, రండి రండి. బ్లాక్బెర్రీలు మెదడుకి చాలా మేలు చేస్తాయి, చదువులో కూడా హెల్ప్ చేస్తాయి. అలా అన్ని పండ్లను తీసుకుని నేను ఫ్రూట్ మార్కెట్కి చేరాను. అక్కడ పెద్ద పెద్ద బుట్టల్లో, బాక్సులలో పండ్లు అందంగా ఉంచారు. పిల్లలు, మీరు తినడానికి సిద్ధంగా. నన్ను చూస్తూ యాపిల్, బనానా, ఆరెంజ్, పైనాపిల్, బ్లాక్బెర్రీ అందరూ ఇలా చెప్పారు. పిల్లలు, మమ్మల్ని ప్రతిరోజూ తినండి, మేము మీ ఆరోగ్యం కాపాడుతాం, మీకు శక్తి ఇస్తాం. అలా నా రోజు మొత్తం పండ్లను సేకరించడం, పిల్లలకి పండ్లు పంపించడం, ఇది నా డ్యూటీ, నా సంతోషం. అందుకే పిల్లలు, ప్రతిరోజు ఒక పండు అయినా తప్పకుండా తినండి. యాపిల్ అయినా, బనానా అయినా, ఆరెంజ్ అయినా, ఏదైనా సరే, పండ్లు మిమ్మల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి మళ్ళీ కలుద్దాం నా ఫ్రూటీ ఫ్రెండ్స్. టూట్ టూట్.